వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి లీడర్లో టీటీడీ చైర్మన్ అలాగే మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు లీడర్. ముఖ్యంగా మీరు ఎలాంటి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు? ఎవరి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు? మేము రాజకీయంలో అభివృద్ధి చేయాలా, ప్రజలకు ఎవరు చేయనటువంటి శాశ్వతమైన పనిచేయాలనే ఆశయంతో రాజకీయంకి వచ్చిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో అనుకున్న దానికన్నా మిన్నగానే మేము అభివృద్ధి చేశాము. సుమారు మా నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి పని, ఎందుకంటే ఇక్కడ డ్రింకింగ్ సమస్య ఎన్నో సమస్యల నుంచి మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు మున్సిపాలిటీలో చాలా సమస్య ఉండేది. ఇటువంటి సమస్యను పరిష్కరించిన అది మా కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉండరు. ఇప్పుడు ఇంతకుముందు ఊళ్ళోకి రావాలంటే ట్యాంకర్తో నీళ్ళు తోలి వచ్చేది, ఇప్పుడు ట్యాంకర్ కాదు, ఏ కుళాయి తిప్పిన నీళ్ళు వస్తున్నాయి. అంటే దాని నిదర్శనం ఏంది? చెరువులకు నీళ్ళు నింపినా ఆ గ్రౌండ్ వాటర్ వల్ల ఇక్కడ డెవలప్ అయింది. ఇంతకుముందు నాయకులు చేయొచ్చు అని చెప్పచ్చు, అయితే పట్టించుకోలే వాళ్ళు ఎలక్షన్లో వస్తారు, ఎలక్షన్ తర్వాత వాళ్ళు కనపడకుండా పోతారు. ఇక్కడ గెలిచినటువంటి నాయకుడు ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాలు ఎక్కడ మనసులో కనపడాలా, ఇప్పుడు 2 నెలల నుంచి కనపడతాను. అంటే అప్పుడు ప్రజలు మర్చిపోయిండు, ఇప్పుడు కనపడతాను. మాకు అది కాదు, మేము ఆశయము ప్రజలకు శాశ్వతమైన పని చేయాలని ఆశయంతో వచ్చాను. ఖచ్చితంగా చేసినాను. మా ప్రజలు నమ్మినారు, ఖచ్చితంగా చేస్తారని చెప్పి దాంతో వచ్చారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దాని గుణంగా ఈరోజు కానీ ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు బిఎన్ సీని గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకోటి ఈరోజు ఎంత శుభసూచకం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకంగా ఈరోజు పార్టీ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి మన పార్టీలో చేరుతున్నారు. అయితే ఈ 5 ఏళ్లలో మైదుకూరు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారా? అది తీసుకుపోతాను. ఇప్పుడు 950 కోట్లు నిధులు తీసుకొచ్చాం. అంటే ఇంతకుముందు నాయకులు 30-40 సంవత్సరాలు కలిసి కూడా 900 కోట్లు తేడా. ఈ 4 సంవత్సరాల్లో మనం ఇక్కడ ఓడిపోయినా కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో 950 కోట్లు నిధులు తీసుకొచ్చిన. అది ఒకటి తిప్పేడిపల్లె ముద్దేడిపల్లె చెరువు ఉంది, వాళ్ళు తెలుగంగ పక్కలోనే. వాళ్ళు 83 నుంచి తెలుగంగ పోయేటప్పుడు వారికి తెలుగంగ వస్తే మాకు నీళ్ళు వస్తాయి, సాగునీరు తాగునీరు వస్తాయని చెప్పి ఎన్నో ఆశలతో అలా భూములు కూడా ఇవ్వడం జరిగింది. 40 సంవత్సరాలు ఈ పరిస్థితి ఎట్లుందంటే 40 సంవత్సరాల నుంచి తాగునీరు లేదు, సాగునీరు లేదు, వాళ్ళకి అసలు ఊరు వదిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ తరుణం నేను వచ్చిన తర్వాత దాన్ని సాధించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలతో లిఫ్ట్ స్కీమ్ పెట్టాం. ఇది కాకుండా చెరువులకు శాశ్వతమైన జీవో తీసుకొచ్చిన. అవి కాకుండా ఇక మైనార్టీ ముస్లిం మైనార్టీ సోదరులు వాళ్ళకు ఉర్దూ జూనియర్ కాలేజ్ ఉండేది. ఇంతకుముందు ఉన్నటువంటి కాలేజీని ఎవరు వేరే నియోజకవర్గం తీసుకుపోతుంటే అప్పుడు ఆ నాయకులు పట్టించుకోవాలి. ఇప్పుడు నేను ఆ ఉర్దూ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినా అది శాశ్వతంగా 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అది మా సంతోషం. అందరూ కూడా అభివృద్ధి చేసే నాయకుని ఎన్నుకోవాలా అనే ఉద్దేశంతో కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది మేము ఎప్పుడు ఊహించరా, నేను కాదు మైదుకూరులో ఉన్నటువంటి ప్రజలే అంటున్నారు, మేము ఎప్పుడు ఊహించరా ఇంతలో స్పందన వస్తుందని చెప్పేసి. దానికి అందరూ కూడా వాళ్ళకి ఎప్పటికీ రుణపడి మా మైదుకూరు నియోజకవర్గాన్ని శాశ్వతంగా కష్టాలని నెరవేరుస్తానని చెప్పి నేను ఈ స్వామి మాధవరాయ స్వామి టెంపుల్ అంటే మా మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు గుండెలో ఉన్నటువంటి దైవము. ఈ దైవ సన్నిధిలో మేము చెప్తున్నాము, మైదుకూరు నియోజకవర్గానికి శాశ్వతంగా అన్ని సమస్యలు తీర్చాలని చెప్పి మా ఆశయంతో నేను రాజకీయానికి వచ్చిన. వాళ్ళ సంకల్పంతోనే నాకు ఈరోజు టీటీడీ చైర్మన్ పదవి కూడా రావడం జరిగింది. ఇవన్నీ మా కార్యకర్తలు వాళ్ళ అభిమానము, వాళ్ళ ఆప్యాయతతో మాకు రావడము. మేము కోరేది ఒకటే, మా కార్యకర్తలు ఉన్నంత వరకు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటా. ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము. వాళ్ళు బ్రహ్మాండంగా బ్రహ్మదత్తం ఈరోజు సీనియర్ అయినటువంటి మాజీ సర్పంచి, ఎంతో అనుభవం ఉంది. అంతటువంటి నాయకుడు మేము పిలవలే, మేము మా మైదుకూరు అభివృద్ధి చేసే నాయకుడు కావాలా అని చెప్పి మా దగ్గరికి మేము పార్టీలో వస్తామని చెప్పి మా దగ్గరికి వచ్చి చేరడం అనేది చాలా గర్వకరం. ఇదే ఒక నిదర్శనం. ఇటువంటి నాయకులు ఈరోజు ఎంతోమంది చేరుతున్నారు. ఈరోజు ధనపాల్ రవిని మంచి అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు పార్టీ చేరుతున్నారు. అట్లనే రోజు కూడా పార్టీ చేయడం విపరీతం అయిపోతుంది. నాకు అనుభవం లేకపోవచ్చు, మా కార్యకర్తకు అనుభవం ఉంది 30 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఉంటే నేను ఉంటా, కాబట్టి అటువంటి సమస్య లేదు, గెలుపు ఖాయమని చెప్పి తెలియదు. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాయంటారు, అంటే పార్టీలకు అతీతంగా ప్రజల్లోకి వెళ్ళాయంటారు? అస్సలు కాదు, పార్టీలో బ్రహ్మాండంగా ప్రజల్లో పోయినాయి. మా పార్టీ కార్యకర్తలు చిన్న ప్రోగ్రాం కూడా బ్రహ్మాండ ప్రజల్లో తీసుకుపోయారు.
ప్లస్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంది కనివిని రీతిలో 2000 రూపాయలు పింఛన్ అంటే 200 నుంచి 2000 రూపాయలు పింఛన్ చేశారంటే ఎక్కడే కానీ ఇండియాలో ఏ ప్రభుత్వం చేయలే. మొట్టమొదటిసారిగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. పసుపు కుంకుమ 10,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 10,000 నుంచి 15,000. ఇవన్నీ ఏ నాయకుడు చేశారు? ఎవరు చేయలే. దాన్ని గమనించారు మా కార్యకర్తలు, మా ప్రజలందరూ. ఆ తర్వాత ముస్లిం మైనారిటీలకు ఎన్నో సేవ చేశారు, ఎన్నో పథకాలు వచ్చాయి. ఒకటి చెప్పుకుంటూ కాదు, సుమారుగా లిస్ట్ చేసి 1 గంట సేపు చెప్తాం. అన్ని పథకాలు వచ్చినాయి. అయినా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇన్ని పథకాలు తీసుకొచ్చే దమ్ముని నాయకుడు అంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ అనగానే బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. అయితే అటువంటి బీసీలకు న్యాయం జరిగిందా టీడీపీ ప్రభుత్వంలో? అయ్యో కాదు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, బీసీలు అభివృద్ధి చేసే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. ఉదాహరణకు ఎందుకు, ఇప్పుడు 1933 నుంచి టీటీడీ పాలక మండలి ఏర్పడింది. ఇంతవరకు ఏ పార్టీ అని ఎవరు ఇచ్చారా? ఎవరు ఇలా. మొట్టమొదటిసారిగా బీసీలకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు 47 చైర్మన్గా ఇచ్చారు. అంటే బీసీలకు న్యాయం చేసే నాయకుడు ఎవరంటే ఇప్పుడు వైకాపా ఉంది. వాళ్ళు కడప జిల్లాలో బీసీలకు న్యాయం చేస్తామని ఇప్పుడు బీసీ గర్జన చెప్తారు. బీసీ గర్జనలో బీసీలకు న్యాయం చేస్తామని చెప్తారు. అంటే వాళ్ళ ఓట్లు వాడుకుంటారు. ఎవరికైనా కడప జిల్లాలో ఎక్కడైనా ఒక్క సీట్ అయినా బీసీలకు ఇచ్చారా? ఊరికే చెప్పడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే బీసీలకు ఏదైనా ఒక టికెట్ ఇవ్వమని చెప్పండి, అది బీసీలకు న్యాయం చేసినట్టు అర్థము. ఎక్కడ బీసీలకు ఊరిక వాడుకోవడమే కానీ బీసీలు పేరు చెప్పుకోవడమే కానీ వేరే నాయకుడు ఎవరు చేయరు. అదే వైకాపా మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కడప జిల్లాలో ఒక్క బీసీ సీట్ ఇవ్వమని చెప్పండి, అది వాళ్ళు కరెక్ట్ బీసీలకు న్యాయం చేసినట్టు. అలాగే వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో ఈసారి టీడీపీ తమ బలం పెంచుకోబోతుందా? బ్రహ్మాండంగా పెంచుకుంటాను. మా చేసిన పథకాలు ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ బ్రహ్మాండం చేశాము. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేంద్ర ప్రభుత్వము హామీ ఇచ్చింది చేస్తామని చెప్పి, వాళ్ళు చేయనటువంటి హామీ కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ నాయకుడు అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేసే నాయకుడిని పట్టం కట్టాలని చెప్పి ఖచ్చితంగా మా కార్యకర్తలు బ్రహ్మాండ తెలుగుదేశం పార్టీని పట్టం కడతారు. విజయం గ్యారంటీ, తథ్యము గవర్నమెంట్ రావడం తథ్యము. ఇక్కడ కడప జిల్లాలో బ్రహ్మాండంగా అత్యధిక మెజారిటీలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుస్తారు. దానికి తిరుగులేదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరిగిందంటారా? 100% న్యాయం జరిగింది. రుణమాఫీ కూడా 24,000 కోట్లు ఏ ప్రభుత్వం చేసిందో ఛాలెంజ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా 4వ విడత 5వ విడత కూడా ఏప్రిల్ 5వ తారీఖున వాళ్ళ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. ఖచ్చితంగా మా నాయకుడు మాట చెప్పిన ప్రకారం అన్నీ నెరవేరుస్తారు ప్రజలందరూ. ఇంకోటి, రైతులు అన్నదాత సుఖీభవ అంటే 15,000 రూపాయలు, 5 ఎకరాల లోపల ఉంటే 15,000, 5 ఎకరాలు ఎక్కువ ఉంటే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి చేసిన నాయకుడికి ఖచ్చితంగా పట్టం కడతారు. రాజధానిలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? మరి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలందరూ చాలా బుద్ధివంతులు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడంతా యూట్యూబ్స్ అసలు ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నామా 5 నిమిషాలు యూట్యూబ్లో వచ్చేసి ఉంటుంది. కాబట్టి అన్నీ మీడియా కానీ ఆ తర్వాత ఇవన్నీ బ్రహ్మాండంగా ముందున్నాయి. కాబట్టి ఎవరు చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు జరిగిన ఒక 15 నిమిషాలు సుమారు స్ప్రెడ్ అయిపోతుంది. ఇంత ఫాస్ట్గా ఎప్పుడు చేయలే. ఇవన్నీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ చెప్పారు. దీనివల్ల ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. దీంట్లో ప్రజలకు అందరూ ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో కూడా నిన్న ఊరికి పోతే ఒక తల్లి ఉంటుంది, చాలా ముఖ్యం. మా కొడుకు ఎవరు నాయనంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటారు. ఎందుకమ్మంటే మా కొడుకు కూడా నాకు నెలకు 20,000 లెక్కాడు. చంద్రబాబు నాయుడు నాకు 24,000 సంవత్సరానికి ఇస్తాడు. మా కొడుకు చంద్రబాబు నాయుడు గారే. మా జీవితం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉండాలని చెప్పి ఆ మహిళ చెప్తాంటే నాకు చాలా సంతోషం అనిపించింది. పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఈ 5 ఏళ్లలో? ఖచ్చితంగా. ఎప్పుడూ గెలిచినటువంటి నాయకుడు అందుబాటులో లేదు. నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి కార్యకర్త ఇంత ఉత్సాహంగా పార్టీలో చేరుతున్నాడు. అభివృద్ధి చేస్తా చెప్పి ఒక నమ్మకం అంతే. ఇప్పుడు కావాల్సింది మనసులో కావాల్సిన నమ్మకం. ఆ నమ్మకం ఖచ్చితంగా మా కార్యకర్త ఉంది కాబట్టి, ఆ నమ్మకం ఉన్నది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అందరికీ న్యాయం చేస్తున్నా. అది ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సరే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకారం లేదంటూనే అభివృద్ధి జరిగిందంటున్నారు. ఎలా సాధ్యం అంటారు? ఇప్పుడు పట్టుదల అనేది ఉంటే, కార్యకర్తల బలం ఉంటే ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర దమ్ముంది, ఖచ్చితంగా నెరవేరింది. ఇంకా కేంద్రం సహకరించి ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది. కాబట్టి మేము కేంద్రం అడిగేది ఏంటంటే మా వాటా రావాల్సింది మాకు ఇస్తే చాలు, మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ ధైర్యం మా నాయకుడికి ఉంది. కాబట్టి విడిపోయిన తర్వాత ఇటువంటి కష్టాలు కూడా ఇంత
స్టెబిలిటీ తీసుకొచ్చిన నాయకుడు అంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే కేసీఆర్ పెత్తనం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పై అంటూ చంద్రబాబు అంటున్నారు, మీరేమంటారు దీనిపై? ఇప్పుడు వాళ్ళు ఎవరు పెత్తనం చేసినా ఏం చేయాలి, వాళ్ళు పెత్తనం చేసినా మా కార్యకర్త ఉన్నందుకు అదేం జరగదు. కార్యకర్త ఇంపార్టెంట్. కార్యకర్త అభివృద్ధి చేసి పథకం ముందుకు పోతున్నారు, అభివృద్ధి వాళ్ళ ధ్యేయంగా ముందుకు పోతున్నారు. కాబట్టి దానికి మనం అంత అనుమానం పడాల్సిన అవసరం లేదు. పుట్టా సుధాకర్ యాదవ్కు మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలంటారు? అభివృద్ధి. ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేశారంటే ఇంతకుముందు ఉన్నట్టు నాయకులు ఎంతమంది చేశారు, ఇప్పుడు ఉన్నట్టు నాయకులు ఎంతమంది చేశారు, అది గమనిస్తున్నారు. అది గమనించే మా కార్యకర్తలు ఇంత బలంగా పార్టీ చేస్తున్నారు, ఇంత బలంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మైదుకూరు నియోజకవర్గంలో నీటి సమస్యను తీర్చడానికి ఎటువంటి కృషి చేశారు? ఇప్పుడు నీటి సమస్య చాలా విపరీతంగా ఉన్నది. ఆ సమస్య తీర్చాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించిన తర్వాత ఇక్కడనే పక్కన చెరువు ఉంది, ఇక్కడ పైన SR1 SR2 రిజర్వాయర్ ఉంది. ఈ రెండుని ఈ చెరువుల వలన చెరువులకు నీళ్ళు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చెప్పి ఆలోచించి అక్కడ ఈ చెరువుకు నీళ్ళు వదలంటే ఎవరికి వదలరు. అంత ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరపై శాశ్వతమైన జీవో తీసుకొచ్చి చెరువులు నింపాలని చెప్పి అది తీసుకొచ్చిన తర్వాత ఈ చెరువులకు నీళ్ళు నింపితే ఇప్పుడు అది పరిష్కారమైంది. ఈ సంవత్సరము నీటి వర్షాలు చాలా తక్కువ, వర్షాప్రభావం తక్కువైంది. అయినా కూడా ఎక్కడ కానీ సమస్య లేకుండా నీళ్లు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా ఎర్ర చెరువులో అలుగు పడుతుంది. ఇది మేము చేసినటువంటి అభివృద్ధి. ఏ నాయకుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ చేయనటువంటి అభివృద్ధి జరిగింది. కాబట్టి నీటి నేను చెప్పడం కాదు, కార్యకర్త మీరు అడగండి, ఎవరు చిన్న ఒక మహిళని అడగండి ఎంతవరకు నీళ్ళు ఉన్నాయి, ఎంత అభివృద్ధి అని చెప్పి. కాబట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. దాని నుంచి ఎటువంటి అనుమానం పడతారు. మైదుకూరులో టీడీపీ అధికారంలో లేనప్పటికీ చంద్రబాబు ఎంతవరకు కృషి చేశారు ఈ నియోజకవర్గ అభివృద్ధి? నేను ఓడిపోయినా కూడా నాకు 950 కోట్లు నాకు మా ముఖ్యమంత్రి సహకారంతో నాకు ఇవ్వడం జరిగింది. ఇదే చంద్రబాబు చేసిన కృషి. ఇంకా సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి, అభివృద్ధి పథకం కిందనే 950 కోట్లు నాకు నిధులు ఇచ్చారు, అది అభివృద్ధి చేశాము. ప్లస్ ఆ తర్వాత ఇంకా సంక్షేమ పథకాలు విపరీతంగా అన్ని నియోజకవర్గం వచ్చింది. అత్యంత అభివృద్ధి. యాక్చువల్గా ఒక్కొక్క కార్యకర్తకు ఒక్కొక్క ఓటర్కు మినిమం 60 నుంచి 65 వేల రూపాయల సంక్షేమ పథకాలను లాభం పొందడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. సుమారుగా 15 కోట్లు మన నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చాయి. ఇంతకుముందు ఏ నాయకుడు చేయలేదు. ఇదే మేము చేసినటువంటి అభివృద్ధికి ఒక నిదర్శనం. రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించింది ఈ ప్రభుత్వం. ఎందుకో మొన్ననే ఉల్లి రైతులు రైతులు వేసుకొని కేపీలు అయితే మనకి ఇక స్పెషల్ మా మైదుకూరు. దానికి ఒక క్వింటాలకు 7,000 8,000 అమ్మే పరిస్థితుల్లో సడన్గా దాని రేట్లు 500 పడిపోయినాయి. అటువంటి రైతులందరూ చాలా కష్టాలు ఉంటే వాళ్ళు ఆదుకునేకి చంద్రబాబు దగ్గరికి పోతే ఇమీడియట్ జీవో ఇచ్చి 5,000 టన్నులు 2,000 రూపాయలతో పర్చేజ్ చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది. ఇదే మా పార్టీకి చేసిన కృషి, ఇదే అభివృద్ధికి ఒక నిదర్శనం చెప్పి తెలియజేసుకుంటాం. టీడీపీ ఓట్లు వైసీపీ తీసేసిందని, వైసీపీ ఓట్లు టీడీపీ తీసేసిందని అంటున్నారు, ఏది నమ్మాలంటారు? ఇప్పుడు వైకాపా పార్టీ అంటే డ్రామా పార్టీ. వాళ్ళు మైండ్గా మారుతారు, మైండ్ గేమ్ చేస్తారు. మా పార్టీ నీతి నిజాయితీగా ముందుకు పోతుంది, వాళ్ళు డ్రామాలు చేస్తారు. ఈ గిమ్మిక్కులు ప్రజల దగ్గర జరగవు. ఈసారి సరైన గుణపాఠం మా కార్యకర్తలు చేస్తారు. ఇది టీటీడీ చైర్మన్ అలాగే మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గారితో లీడర్ కార్యక్రమం. నమస్తే.